ఏమి అతి సామాన్యమైన ఈ పూలహారమా త్రిలోకాధిపతి అయిన ఈ దేవేంద్రుడు ధరించున్నది? దేవేంద్ర, ఈ నిర్గంధ కుసుమహారం వల్లనేనా మాకు విజయం లభించినది? ఏమి ఈ బడుగు తాపసుని ప్రగల్భము? అమరేంద్ర, వైరి మస్తక విచ్ఛేదన సమర్థమైన వజ్రాయుధమే మా అండనుండ ఈ తుచ్చహారము మాకేలా? ఓ ఈ మదోన్మత్త దురహంకార చిత్త, ఏ అధికార దర్శనంతో మమ్మల్ని అవమానించావో ఆ అధికారం త్వరలోనే నశిస్తుంది. రాక్షసులతో ఓడించబడి పీడించబడతావు. ఇది మా శాపం. మహర్షి 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 మహర్షి, ఏమైంది? ఏమైంది? నాకేమైంది? నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను? నాలో ఎందుకు ఇంత అహం ప్రవేశించాను? నారాయణ నారాయణ మహేంద్ర, ఇదంతా మూషికుని మాయ. నిన్ను పదవీచ్యుతులు చేయడానికి తన శక్తిని ప్రయోగించి నీ చేత ఈ ఉన్నత ప్రేలాపన చేయించాడు. మూషికుడా? నారాయణ నారాయణ, అభివాదాలు జగన్మాత, అభివాదాలు. నారద మహర్షుల, కారణం లేనిదే కలహ భోజులు కదిలిరారే. కార్యకారణ నిర్ణీతం. నీకు తెలియందేముందమ్మా? మీ క్షేమం గురించే ఒక్క మాట చెప్పిపోవాలని వచ్చాను. మా గురించా? అవును తల్లి, గజాసురుడు పరమేశ్వరుణ్ణి మీ నుండి వేరు చేయాలనే దురుద్దేశంతో తపస్సు చేస్తున్నాడు. మరి శ్రీవారి గుణం అందరికీ తెలిసిందే కదా. పరమేశ్వర అంటే చాలు పరిగెత్తుకు వెళ్లి వరాలిచ్చి మరీ వస్తారు. భోళా శంకరులు కాదు, నమ్మిన వారిని కరుణించే నవనీత హృదయులు, మాయలు తెలియని మహాదేవులు. నారాయణ, ఆగ్రహించకు తల్లి. సతిగా పతిదేవుని సమర్థించడం బాగానే ఉంది గాని లోకేశ్వరిగా లోకాలకు రాగల అనర్థాన్ని కూడా ఆలోచించు తల్లి. గజాసురుణ్ణి గరళకంఠుడు కరుణిస్తే ఇక ఈ ప్రపంచం నారాయణ నారాయణ. భవాని, కలహభోక్త మరల ఏదో కలహానికి అంకురార్పణ కావిస్తున్నట్టున్నదే. నారాయణ నారాయణ, ఏ సుముహూర్తంలో ఏ మహానుభావుడు నాకు ఈ పేరు పెట్టాడు గాని మంచి చేసినా మాట తప్పడం లేదు. అయినా ఆలు మగల మధ్య నేనెందుకు వస్తాను. నారాయణ నారాయణ. స్వామి, గజాసురుడు మహాభక్తుడు. అతని ఆరాధన చంచలమైనది, కాని అతని ఆంతర్యం కుటిలమైనది. ఆ తపస్సులో బలీయమైన కుతంత్రం ఉన్నది. అటువంటి దుష్టుడికి వరాలు ఇవ్వడం మంచిది కాదు. మంచి చెడులు ఎంచుకుని వరాలివ్వడం మనకు ధర్మం కాదు. ఒకరిచ్చిన వరం మరొకరికి శాపం కారాదు. ఆరాధించే భక్తుల్ని అనుగ్రహించకపోవడం మాకు వీలు కాదు. దానివల్ల లోకం నాశనమైతే నూతన సృష్టికి నాంది పలుకుతుంది. విలయంలో నుండే నవయుగ ఆరంభం అవుతుంది. అయితే మీ అర్థాంగి మాట మన్నించలేదని మథనపడకు. అకుంఠిత దీక్షతో మమ్మల్ని ఆరాధిస్తున్న ఆ మహాభక్తుని చూడు. ఓం నమః శివాయ.